నమస్కారం వి న్యూస్ గుడివాడకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వినుకోట గ్రామంలో 20 లక్షల రూపాయల విధులతో జరుగుతున్న కాలువ పూడికతీత పనులను ప్రారంభించిన శాసనసభ్యులు వెనిగళ్ల రాము. 15 సంవత్సరాలుగా కాలువలు పూడికతీత తీయకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్న ఎమ్మెల్యే. గత రోజు సాయంత్రం ఘనంగా ప్రారంభమైన మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్. పర్యాటకులను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసిన ఆటల పోటీలు, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు. మంత్రి దుర్గేష్ తో కలిసి బీచ్ ఫెస్టివల్ ప్రారంభించిన కొల్లు రవీంద్ర. ప్రజల నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిచిన తాను ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న ఎమ్మెల్యే రాము. ప్రజావేదిక కార్యాలయంలో ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే వెనిగళ్ల. గుడివాడ నియోజకవర్గంలోని డ్రైన్లు, ఇరిగేషన్ కాలువల్లో అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయని, రైతులకు ఇచ్చిన ప్రతి హామీ మేరకు ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని, 1 ఎకరాను కూడా ముప్పు బారిన పడనివ్వమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పేర్కొన్నారు. గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామంలోని పోల్రాజ్ మేజర్ డ్రైన్లో 20 లక్షలతో పూడికతీత పనులను రైతాంగంతో కలిసి ఎమ్మెల్యే వెనిగళ్ల రాము శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే రాము స్వయంగా ప్రొక్లైన్ నడుపుతూ కాలువల్లో పూడిక తొలగించారు. డ్రైనేజీకి 15 ఏళ్లుగా పూడిక తీయకపోవడంతో భారీ వర్షాలు, వరదలు వచ్చిన సమయంలో ఎంతో నష్టపోయామని స్థానిక రైతులు ఎమ్మెల్యే రాము వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రైతాంగ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. గత ప్రభుత్వ అసమర్థత పాలనతో రైతాంగ వ్యవస్థ సర్వనాశనం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డ్రైనేజీ శాఖ డిఈ గణపతి, ఏఈ కుమార్, కూటమి నాయకులు పామర్తి సత్యబాబు, పామర్తి గోపాలకృష్ణ, కాగిత విజయసారథి, పెద్ద సంఖ్యలో రైతులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. మన కొమరవూరు ట్రైన్ మన కోళ్ళ ఫారం దాకా అది ఇన్ఫాల్ అయిపోతుంది సార్. అక్కడ దాకా పూర్తిగా అయిపోతుంది. ఎన్ని ఎకరాలు అవుతుందండి? 2 ఎకరాలు. ఇద్దరు తోబట్టి కొద్దిగా ఆ సంవత్సరం కానీ నీరుడు కొద్ది గొప్ప ఈ కుమార్ ఈయన ఎవరో ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు లైట్ గా సైడ్ లాక్కొచ్చారు. ఆ లాక్కొచ్చి పూర్తిగా దాని నీళ్ళు పోబట్టి పండిని, లేకపోతే పండే కదా అసలు. వెరీ గుడ్ అండి. మరి మొదలెట్టండి ఇంకా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చెప్పినట్టుగా రైతుల్ని ముందు పెట్టి రైతుల కోసం అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు రూపొందించడమే కాకుండా ఆయన చేయటం కూడా జరుగుతూ ఉంది. ఇంతకు ముందు గత 5-6 ఏళ్లుగా అసలు ఒక్క కాలువ కానీ తవ్వటం కానీ ఏది జరగలేదనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఎస్పెషల్లీ మన గుడివాడ నియోజకవర్గంలో అనేకమైన డ్రైన్స్ అన్ని పూర్తిగా తూడుతోటి మట్టి మొత్తం విడిచిపోయి డ్రైన్ అనేది మెయింటెనెన్స్ లేక దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడు ఏమైంది అనేది గత 2 ఏళ్లలో చూస్తూనే ఉన్నాం. 2 సార్లు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డ పరిస్థితి రైతులందరూ.
అలాంటి పరిస్థితిలో మీకు అందరికీ గుర్తుంటే కనుక ఆ రోజుల్లో కూడా నా సొంతగా నేను ప్రభుత్వం లేకపోయినప్పటి నుంచి నా సొంతగా ప్రొక్లైన్స్ పెట్టి కాలువలను తవ్వించబెట్టి ఆ రోజు వాటర్ రిసీడ్ వెంటనే అవటం జరిగింది. అంతేకాకుండా ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే చేపట్టాలి అనే ఆశతోటి మేము అనుకున్నాం లాస్ట్ టైం. కానీ ఎలక్షన్ అవ్వటం ప్రభుత్వం ఏర్పడటం లాస్ట్ టైంకి అవకాశం లేకుండా పోయిన 2024లో. కానీ ఈ సంవత్సరం మాత్రం ముందుగా అనుకున్నట్టుగా ఆల్మోస్ట్ డ్రైన్స్ అన్నీ పూర్తయిపోయినాయి. ఆల్మోస్ట్ మనకి అలాగే పంట కాలువలు అన్నిటికీ కూడా సరిగ్గా ముందే చేయించుకోవడం జరిగింది. సో దీనికోసం అనేక సార్లు పర్యాయాలు తిరిగాము. అనేక కష్టాలు ఉన్నా కానీ ప్రభుత్వంలో మన నిమ్మల రామానాయుడు గారు కానీ మన మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో మనకున్న ఆల్మోస్ట్ గుడివాడ నియోజకవర్గంలో ఉన్న కాలువలు మొత్తం పూర్తిగా ఈసారి క్లీన్గా ఉండేటట్టుగా చేసుకోవడం జరిగింది. నీళ్లు ప్రతి ఎకరాకి వాటర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము పనిచేస్తా ఉన్నాం. దానికి తగ్గట్టుగానే అన్ని పనులు అవుతా ఉన్నాయి. మీకు అలాగే ఈ పోలరాజ్ డ్రైన్ కూడా అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తేనే కనపడుతుంది. ఎన్నో 15 ఏళ్ళేదండి పూర్తిగా అసలు దీన్ని టచ్ చేసి ఎవరైనా కానీ. మొట్టమొదటిసారిగా ఈ మొత్తం డ్రైన్ మొత్తం క్లీనప్ పెట్టాం. ప్రతి ఒక్కటి తీసుకుంటా. ఇంకేమన్నా కొద్దిగా గొప్ప మిగిలిన్న ఎక్కడైనా కానీ చిన్నవి ఉన్నా కానీ మేము కానీ మా డీసీలు కానీ మా రైతు సంఘాలు కానీ అందరం కలిపి మిగతా కొద్దిగా మిగిలిన్నా కూడా కొంచెం కూడా బాగు చేసేసుకుని పూర్తిగా కంప్లీట్గా ఈ రైనీ సీజన్కి ఈ పంటకి ఇప్పుడు పంటలు నీళ్ళు వచ్చేసరికి నీళ్ళు వదులతో మిగిలిన చేస్తారంటున్నారు June 10th నుంచి. అట్లా ఈ లోపు ప్రతి ఒక్కటి క్లీన్గా ఉంచేసుకుని మేమంతా రెడీగా అయిపోతున్నాం. సో వానలు వచ్చినా వరదలు వచ్చినా అవసరమైతే వాటర్ ఇవ్వగలం. కావాలంటే ఎక్కడ నీళ్ళు అనేది నిలబడకుండా కూడా చేయటంలో కూడా పూర్తిగా ప్రయాణం చేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రధానంగా మా రైతు సంఘాలు పనిచేస్తున్న తీరు నిజంగా శభాష్ అంటున్నారు జనాలందరూ. రైతు సంఘాలు మాత్రం ఎంత ఓపెన్గా అంటే చక్కగా వచ్చేసి అందరితో కూర్చుని కాంట్రాక్టర్లతో కూడా ఇంతకుముందు లెస్సులేసి పనులు చేయకుండా ఊరికే తుత్తు మంత్రంగా చేసిన పరిస్థితి నుంచి ఈసారి రైతు సంఘాలు మొత్తం ఎలక్టెడ్ రైతు సంఘాలన్నీ ఉండేసరికి ప్రతి ఒక్కరూ పూర్తిగా చేయాల్సిన పని ఉంది. రైతులను భాగస్వామ్యం చేసుకుని ప్రతి కాలువ బాగు చేసుకుంటంలో మేమందరం కలిసి పనిచేస్తా ఉన్నాం. దానికి హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి రైతులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి సముద్ర తీరంలో మసూలా బీచ్ ఫెస్టివల్ 2025ను ఎక్సైజ్ శాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యులు మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ అట్టహాసంగా ప్రారంభించారు. మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ కళా సాంస్కృతిక వైభవం వెలుగొందేలా మసూలా బీచ్ ఫెస్టివల్ 2025కు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. అంతేకాక అమరావతి ఐకానిక్ టవర్, అసెంబ్లీ ఆకారంలో తయారు చేసిన ముఖద్వారం ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. వివిధ సముద్ర జీవుల్ని పోలిన ఆకారాలు, కయాకింగ్, కనోయింగ్ వంటి జల క్రీడలు, పారాగ్లైడింగ్ తదితర గేమ్స్ ఆకట్టుకునే రీతిలో సందర్శకులను ఆకర్షించేలా ఏర్పాటు చేయించిన మంత్రి కొల్లు రవీంద్రను ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ కొనియాడారు.
అదేరా ఫోటోగ్రాఫర్ నిలువ పెట్టాము వాడు. అవునవును. सबका नंबर आ जाएगा, इधर चले जाइए भैया। क्या नाम है? साइड चला जाइए, पीछो चले जाइए यार, पीछे चले जाइए। Welcome to the team Delhi. Wish you all the best, and it's Sudhika's team. Goa team, Deep Sports, endless soccer fun. Wish you all the best. Happiest welcome to the team of Haryana. Wrestling excellence. Wish you good luck to the team. Heartiest welcome to the
team of. Wish you all the best, team of Jharkhand. Karnataka. Cricket. Must TK Balaji garu heartiest welcome sir. At the same time, Masula Beach Festival 20 మూడు ఫ్లాగ్స్ ని గౌరవ ముఖ్య అతిథులు గ్రాండ్ ఇనాగరల్ జరిగింది. Once again, put your hands together. Hatties, please come forward. Hatties to welcome onto the stage, sir. Hatties to welcome to the Shri DK Balaji garu, IAS, Krishna District, Distav garu, SP garu, Krishna District. Masula Beach Festival 2025. First, all of you, please come forward for the lighting of Amaravati. కొంచెం మీరు సైడ్ ఉన్న కొంచెం రారాజు మంత్రి గారు విపరీతమైనటువంటి వేదికను మన ముందుకు తీసుకొచ్చారు. మసూలా బీచ్ ఫెస్టివల్ 2025 సిటీ అది మన మచిలీపట్నంకు సాంస్కృతిక ఈ అంతరంగ వైభవంగా వేడుకగా సాగుతున్నటువంటి ఈ సంబరాలను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తూ ఉన్నందుకు ఈ సందర్భంగా ఆల్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, యూట్యూబర్స్ కానివ్వండి, అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్ తెలియజేస్తున్న వైభవంగా జరగబోతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం బలవంతంగా స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు ప్రయత్నించడం దారుణమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆసిపిరెడ్డి అన్నారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో మా ఇంటికి స్మార్ట్ మీటర్ వద్దు నేను నినాదంతో ముద్రించిన గోడ పత్రికలను సిపిఎం నాయకులు ఆవిష్కరించారు. స్మార్ట్ మీటర్లను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అదాని కంపెనీకి చెందిన కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ప్రజలను ప్రలోభపెట్టి మీటర్లు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రైవేట్ వ్యక్తుల బెదిరింపులకు ప్రజలు భయపడవలసిన అవసరం లేదని ఆసిపిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వ కార్యదర్శి రజని, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లు బిగించటం రీత్యా హౌస్ వాళ్ళ ప్రజలకు చాలా ఇబ్బంది, నష్టం అని మొదటి నుంచి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. గతంలో రైతులకు స్మార్ట్ మీటర్లు పెట్టినప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నారా లోకేష్ ఆ రోజు స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని వాళ్ళు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల నష్టమని కూడా కోర్టుకు వెళ్ళారు. కానీ ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగించమని మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత షాపులకి అట్లాగే ప్రభుత్వ ఆఫీసులకి స్మార్ట్ మీటర్లు బిగించారు. అమృత స్కీమ్ కింద ఉన్న పట్టణాల్లో ముందు స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. మన కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, గుడివాడలో స్మార్ట్ మీటర్లు బిగించాలని వాళ్ళు డైరెక్షన్ ఇచ్చున్నారు. మేము సిపిఎం పార్టీగా చెప్పేది స్మార్ట్ మీటర్లు బిగిస్తాకి వస్తే ఎవరన్నా మా ఇంటికి స్మార్ట్ మీటర్ బిగించొద్దని ఇంటి ఓనరు తిప్పి పంపండి. అట్లా పంపకోకుండా వాళ్ళు స్మార్ట్ మీటర్లు బలవంతంగా బిగిస్తే మీరు ఎదుర్కోండి, మేము కూడా వచ్చి సాయం చేస్తాం. ఎందుకంటే స్మార్ట్ మీటర్ని గతంలో ఇదే లోకేష్ స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని ఆయన చెప్పిన పెద్ద మనిషి ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాడు. స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత రాష్ట్రం అంతా స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత దాని ఆపరేటింగ్ అంతా స్మార్ట్ మీటర్లో రాష్ట్రం అంతా ఆపరేట్ చేస్తారు. దానివల్ల ప్రతి కస్టమర్ ముందే కరెంటు బిల్లు చెల్లించి కరెంటు వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాగే బాగా పీక్ టైంలో రేటు ఫిక్స్ చేసే ఈ స్మార్ట్ మీటర్లో ఉన్నది. ఇది పచ్చి అవినీతి, ఈ స్మార్ట్ మీటర్స్ పచ్చి అవినీతి జరిగిందని గతంలో గగ్గోలు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగించడం అంటే దుర్మార్గం. కాబట్టి తక్షణం స్మార్ట్ మీటర్లు గుడివాడపట్నంలో బిగించొద్దని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లా బిగించిన తర్వాత బిగిస్తే దానికి కావాల్సిన పరిణామాలు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఒకటి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వినియోగదారులు స్మార్ట్ మీటర్లు బిగించేది ప్రభుత్వం కాదు,
ఆదాని కంపెనీ మనుషులు బిగిస్తున్నారు. కాబట్టి మీరు స్మార్ట్ మీటర్ని మీ ఇళ్ళకి బిగించుకోకుండా మీరు కాపాడుకోండి. లేకపోతే ఆ స్మార్ట్ మీటర్లు మొత్తం అంతా బిగిస్తే రేపు దాని నుంచి వచ్చే భారాలు ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ఇప్పటికే మన గుడివాడపట్నం ఆటో నగర్లో బిల్లులు పెద్దగా వస్తున్నాయి అంటున్నారు, నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి స్మార్ట్ మీటర్లు వద్దు వద్దు అని మేము పదే పదే చెబుతున్నాం. కాబట్టి ప్రజలు కూడా స్మార్ట్ మీటర్ మా ఇంటికి బిగించి వాళ్ళు అలా రకరకాలుగా బెదిరిస్తున్నారు. బెదిరించినా లొంగొద్దు. ఎందుకంటే బెదిరించడం అనేది ప్రైవేట్ సంస్థ, ప్రైవేట్ వ్యక్తులు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు, ప్రభుత్వం కాదు. కాబట్టి వాటిని వ్యతిరేకించండి. దానికి మేము పూర్తి సహాయ సహకారాలు ఇస్తాం. మేము కూడా ఎక్కడైనా బిగిస్తూ ఉంటే మీరు మమ్మల్ని పిలవండి, మేము కూడా వచ్చి అక్కడ జరిగే దాంట్లో మేము కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు, ప్రజల మీద అధికమైన భారాలు వేయటం జరుగుతుంది ఈ ప్రభుత్వం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి బాధుడు అని చెప్పి అదే పనిగా ప్రచారాలు చేసి కరెంటు బిల్లులు పెంచుతారు అని చెప్పి ప్రచారం చేసి మరి కోర్టుకేసి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. అది తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ప్రజలు శ్రామికులు ఎంతోమంది కష్టపడి జీవిస్తున్నారు. వాళ్ళకి ఈ భారం వేయటం వలన అదనంగా పడుతుంది. వాళ్ళు మోయలేని భారాన్ని ప్రభుత్వం మోపిస్తుంది. కాబట్టి ఎప్పటికైనా స్మార్ట్ మీటర్లు బిగించుకోకుండా ప్రభుత్వం వారే చర్యలు తీసుకొని వాళ్ళే ప్రభుత్వమే కొనసాగించాల్సిందిగా మేము కోరుతున్నాము. ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పకూడదనేది మేము డిమాండ్ చేస్తున్నాము. స్మార్ట్ మీటర్లు అసలు బిగించుకోకుండా ప్రతి లబ్ధిదారులు కూడా దీన్ని వ్యతిరేకించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ ప్రభుత్వం అదానీతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ప్రకారం స్మార్ట్ మీటర్లు ప్రతి ఇంటికి బిగిస్తారు. ఇవి ప్రీపెయిడ్ మీటర్లు. ఫోన్లో బ్యాలెన్స్ ఎలా వేయించుకుంటామో అలాగే దీంట్లో కూడా బ్యాలెన్స్ వేయించుకుంటే అది ఉన్నంత వరకే ఫ్యాన్లు తిరుగుతాయి, లైట్లు వెలుగుతాయి. అర్ధరాత్రి ఆగిపోతే మళ్ళీ బజారుకి పరిగెత్తి బ్యాలెన్స్ వేయించుకోవాల్సింది. అదీ కాకుండా స్మార్ట్ మీటర్ ఒక్కోదానికి వీళ్ళకి తయారీ ధర 2000 నుంచి 3000 లోపు ఉంటే ప్రజల నుంచి 10,000 రూపాయలు గుంజటానికి అదానీ కంపెనీకి అధికారం కట్టబెట్టింది ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్లు కలిసి ప్రజల్ని దొంగల్లాగా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని సిపిఎం ఖండిస్తుంది తీవ్రంగా. అంతేకాదు ఉద్యమం చేసి తీవ్రంగా ప్రతిఘటిస్తామని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రజల నమ్మకంతో తాను ఎమ్మెల్యే అయ్యాను అని, అటువంటి నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడు చిత్తశుద్ధితో పనిచేస్తాను అని శాసనసభ్యులు వెనిగండ్ల రాము తెలిపారు. నేడు ప్రజావేదిక కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి, వార్డుల నుండి వచ్చిన ప్రజలు వారి సమస్యలను శాసనసభ్యులు రాముకు అందచేయడం జరిగింది. ప్రజా సమస్యలను ఆలకించిన శాసనసభ్యులు రాము సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సత్వరమే ప్రజా సమస్యను పరిష్కరించే దిశగా పనిచేయాలి అని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా గుడ్మెన్పేటలో పైప్ లైన్ పగిలి మంచినీరు అందక ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానిక మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే మున్సిపల్ శాఖ ఇంజనీరింగ్ అధికారికి ఫోన్ చేసి ఆ వార్డును సందర్శించి సమస్య పరిష్కరించాలి అని ఆదేశించడం జరిగింది. అలాగే బొమ్మలూరు ప్రాంత మహిళలు తమ గ్రామంలో రోడ్ల వ్యవస్థ సరిగ్గా లేక అనేక ఇబ్బందులు పడుతున్నామన్న విషయాన్ని రాము దృష్టికి తీసుకురాగా రాము సైతం అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారం రోజుల సమస్య పరిష్కారం అయ్యేలా చేస్తాను అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రాంబాబు మరియు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రోడ్ మీద 2 అడుగులు నీళ్ళే ఉన్నాయి.
వచ్చే కల్లా మనకి కార్డు వస్తుంది. కార్డు జరుగుతుంది. తర్వాత వచ్చే ఇమీడియట్ గా వచ్చేటట్టుగా చేస్తాం. తప్పకుండా మీకు అందరికీ కార్డు రావాలి. అందుకని రెండు సెపరేట్ కార్డులు అవుతాయి కదా, మీ దగ్గర పంపించమంటారా? సరే దగ్గర మాట్లాడండి. సమస్యలకు సంబంధించి సకల అధికారులతో ఫోన్ చేశారు. ఎక్కడ ఏ రోడ్డు చెప్పండి. వాటర్ చివరి రీచ్ అవ్వట్లేదంట. కృష్ణా జిల్లాలో ప్రధాన పంట కాలువల్లో పూడిక తీసేందుకు ప్రభుత్వం సరిపడ నిధులు విడుదల చేయాలని రైతు సంఘం సీనియర్ నాయకులు నీలం మురళీకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో మురళీకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సాగు భూములకు నీరు విడుదల చేసిన భూములకు నీరు అందే పరిస్థితి లేదని, ప్రభుత్వం వెంటనే కాలువలకు పడిన గుంట్లను పూడ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సొంటి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. సీజను ఈ సంవత్సరానికి స్టార్ట్ అయిపోయింది. జూను 6వ తారీఖు సీజన్ ప్రారంభమైంది. నారుమడులు పోసే టైం అయింది. రైతులు సంసిద్ధమవుతున్నారు. కాబట్టి రైతు సోదరులకి కావలసిన వరి వంగళాలు సబ్సిడీ మీద 1061, 1318, 5204, 1064 ఇంకా తదితర రకాలు ఆర్బీకేల ద్వారా రైతు సోదరులందరికీ అందుబాటులో ఉంచాలని మేము రైతు సంఘం తరఫున సంబంధిత అధికారులకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగనే ఈ మురుగు కాలువ చంద్రే డ్రైన్ మేజర్ ప్రాబ్లంగా ఉందని పలుమార్లు ఇరిగేషన్కి, డ్రైనేజీకి ఎమ్మెల్యే గారికి కూడా మెమరాండాలు ఇచ్చాం. అయితే ఎప్పటికప్పుడు చేపిస్తామని అంటున్నారనే కానీ ఇంతవరకు ఏమి పని ప్రారంభించిన విధానం ఏం కనిపించలేదు. కాబట్టి వెంటనే పూడిక తర్వాతగా తీసినా కానీ ప్రస్తుతం గుర్రపడెక్క, తూడు, ఆ దెబ్బల లంకల్లో ఉన్న దెబ్బలను కూడా పూర్తిగా తొలగించి పంట నష్ట పరిహారాన్ని కాకోకుండా కాపాడాలని మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్లీగా, ఎందుకంటే ఏ ఫ్లడ్ వచ్చినా కానీ 10-15 రోజుల వరకు నీళ్లు పోవటం జరగట్లేదు. అందుకని ఈ పూడికలు తీస్తే నీరు త్వరగా పోయి పంటను కాపాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పోలుకొండలో ఉన్న షట్టర్లు కూడా రిపేర్ చేయవలసిందిగా మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగనే కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర 7400 మినువులకు ఇచ్చింది. కానీ ఇప్పుడు అదేం అమలు జరగట్లేదు. ప్రస్తుతం 7400, 7500 అన్నా కొనుగోలు జరపాలని రైతులందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే, రైతులకు మా పంటలకు గిట్టుబాటు ధర కల్పించవలసిందిగా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మన భారత వ్యవసాయ రంగాన్ని కాపాడుకునే ప్లాన్లో మన అందరం ఉండాలని, భారతదేశ వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని
అన్నదాతను కాపాడదామని మరొకసారి విన్నవించుకుంటూ, అట్లాగే ప్రతి కౌలు రైతుకి కూడా కౌలు రైతుకి 50 సంవత్సరాలు దాటిన రైతుకి 5,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వాలని, అలాగే ప్రొఫెసర్ స్వామినాథ సిఫారసుల కమిటీని అమలు చేయాలని, ఒక పర్యాయం రుణమాఫీ చేయాలని మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేయటం జరుగుతుంది. ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టింది అసెంబ్లీలో, శాసనమండలిలో. ఆ సందర్భంలో వ్యవసాయ బడ్జెట్టు సంబంధించి పంట మురుగు కాలువలో తవ్వటానికి కానీ, గుర్రపుడెక్క తూటికాడ తీయటానికి కానీ కృష్ణా డెల్టాకి 400 కోట్లు కేటాయించినట్టుగా అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు. కానీ పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళు 480 సున్నా చుట్టిన చందంగా ఇప్పుడు వచ్చేటప్పటికి మొత్తం 11 మంది చీఫ్ రాష్ట్రం అంతా కలిపి 344 కోట్లే విడుదల చేసింది. అది కూడా కృష్ణా జిల్లాకి సంబంధించి డెల్టా పనులకి 50 కోట్లు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఏ ఒక్క పంట కాలం కూడా పూడికి తీయలేదు. గుర్రపిడెక్క తూడికాడ అక్కడక్కడ కొట్టారు, మిగతా దాంట్లో ఏమీ లేదు. ఆఖరికి ఇక్కడ చంద్రాయ డ్రై అది ఆయన చెప్తాడు అనుకోండి, ఆ పరిస్థితిలో మరి చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం, గత జగన్ ప్రభుత్వం అసలు ఇరిగేషన్ దాన్ని గాలికి వదిలేసిందని చెప్పారు. ఇప్పుడు జరిగిందేంటి అంటే ఏ ఒక పంట కాలువ తవ్వలేదు. బుడమేరు ముంపు వచ్చినప్పుడు ఏలూరు కాలువ గళ్ళుబండి, మరి కొయ్యగూరపాడు ఈ ఏరియాలో బుడమేరు కట్టలకి కూడా గళ్ళుబండి, ఆ గళ్ళు ఇంతవరకు పూడ్చలేదు. ఇది సరైనటువంటి విధానం కాదు. అందుకని ప్రభుత్వం మొన్న సమావేశమై ఇన్ఛార్జి మంత్రి గారు వచ్చి 10వ తారీఖు నుంచి పంట కాలువలకు నీళ్ళు వదులుతున్నామన్నాడు. నీళ్ళు వదులుతున్నావా? నువ్వు చెప్పిన మాటలకి, నువ్వు అంచనాలకి తులసి నీళ్ళు వదులుతున్నావా అని మేము అడుగుతున్నాం. ఆ రకమైన పరిస్థితిలో మరి ఇప్పుడు ఈ కొద్ది రోజుల్లో నిన్న నేను రైతు సంఘంగా గుడివాడ సబ్ డివిజన్ ఇరిగేషన్ డిఈ గారిని కలిస్తే గుర్రపడేక తూటికాడికి కెమికల్ స్ప్రేయింగ్ మాత్రం చేస్తాం, తవ్వు అనేది అక్కడ లేదు, ఇక అది జరిగేది కాదు. ఇంకా స్ట్రక్చర్సు అంటే లెవెల్ డ్రాపులు, షట్టర్స్ రిపేర్ కూడా ఇప్పుడు సాధ్యం కాదని ఘంటాపదంగా ఆయన చెప్పున్నారు. అందుకని ఏంటంటే ఈ రకంగా రైతులంటే చులకనగా చూసేంటి ఈ ప్రభుత్వ విధానాన్ని మేము ఖండిస్తున్నాం. అదే రకంగా మరొక అంశం ఆహార వడ్లకు సంబంధించి, వడ్లుకి గత సంవత్సరం 117 రూపాయలు పెంచితే అంతకుముందున్న రేటు కంటే ఈ సంవత్సరం 69 రూపాయలే క్వింటాల్కి పెంచారు. అదే ఆవాలకు వస్తే 820 రూపాయలు పెంచారు ఈ సంవత్సరం ఆవాలు. చూడండి ఎంత తేడా ఉందో, ఈ అంకెల్లో ఎంత అన్యాయం ఉందో, ఎంత రైతు అంటే చులకనుందో. కాబట్టి మేమేం చెప్తున్నామంటే తెలంగాణ ప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాల్కి 500 బోనస్ ఇస్తుంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఈ పెంచింది చాలదో మద్దతు ధర ఇంకా ఎక్కువగా పెంచాలని, లేదా రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కి బాధ్యత వహించి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వినుకోట గ్రామంలో 20 లక్షల రూపాయల విధులతో జరుగుతున్న కాలువ పూడికతీత పనులను ప్రారంభించిన శాసనసభ్యులు వెనిగళ్ల రాము. 15 సంవత్సరాలుగా కాలువలు పూడికతీత తీయకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్న ఎమ్మెల్యే. గత రోజు సాయంత్రం ఘనంగా ప్రారంభమైన మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్, పర్యాటకులను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసిన ఆటల పోటీలు, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు. మంత్రి దుర్గేష్ తో కలిసి బీచ్ ఫెస్టివల్ ప్రారంభించిన కొల్లు రవీంద్ర.
ప్రజల నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిచిన తాను ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న ఎమ్మెల్యే రాము. ప్రజావేదిక కార్యాలయంలో ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే వెనిగల్ల. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ గుడివాడలో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనేనండి వీటీవీ గుడివాడ.